హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అద్దిరిపోయే వంటకంతో మేము ముందుకు వచ్చాను. అరటికాయ టమాటాతో కమ్మని రుచికరమైన కూర ఏ విధంగా వండుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. కాబట్టి మొదటగా మార్కెట్లో అరటికాయలు తీసుకొని వచ్చాను. దానిపైన ఉన్న తొక్కని మంచిగా తీసేసుకొని మనం ఆలుగడ్డలు కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకొని చిన్న బౌల్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత దానిలో ఒక చెంచాడు పసుపు వేసి మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే దాని మీద ఉన్న జిగురు మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఫ్రై చేసుకుంటే పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది. కాబట్టి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. దానికి కావలసిన పదార్థాలు చూసుకుందామా. 6 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 10 ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు వెళ్దామా, వీడియోలోకి వెళ్దామా. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి మంచిగా వేడెక్కిన తర్వాత దానిలో 4 పావుల మంచి నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె మంచిగా వేడెక్కిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని నూనెలో వేయాలి. నూనెలో వేసిన తర్వాత అది మంచిగా నూనెలో వేగించుకోవాలి. మంచిగా వేగించుకుంటే అది పచ్చి పచ్చిగా ఉండకుండా మన చిన్న బజ్జీలు ఏ విధంగా గోలించుకుంటామో ఆ కలర్లో మనము అరటికాయ ముక్కల్ని మంచిగా గోలించుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుతూ మంచిగా గోలించుకోవాలి. ఒక రంగు వచ్చే విధంగా మనం గోలించుకోవాలి. కాబట్టి రెసిపీ కూడా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మనము అరటికాయ ముక్క నమిలితే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒక రంగు వచ్చే విధంగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనము ఒక చిన్న బగోన్లోకి తీసుకోవాలి. చిన్న బగోన్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత కాగుతున్న నూనెలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత తాలింపు మంచిగా ఏగుతున్నప్పుడు దానిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒలుచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తాలింపులో వేయాలి. తాలింపు మంచిగా గోలుతున్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయలను వేసుకోవాలి. మిరపకాయ గోలుతున్నప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత 5 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం 6 టమాటా ముక్కల్ని చిన్న కట్ చేసుకున్నాం కదా, చిన్న కట్ చేసుకున్న ముక్కల్ని మనం నూనెలో వేసి మంచిగా కలుపుకోవాలి. టమాటా తొందరగా గోలడానికి 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు మనం వేసిన టమాటా మంచిగా మగ్గేదాకా ఉంచి క్యాప్ తీసి చూసుకోవాలి ఉడికిందా లేదని. చూసుకున్న తర్వాత అది టమాటా ముక్క మంచిగా నుజ్జు కావాలి. నుజ్జు కావాలి కాబట్టి ఇంకొక 2 మినిట్స్ ఎక్స్ట్రా అయినా మనం పెట్టుకోవచ్చు.
చూడండి టమాటా ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఉడికేసింది ఫ్రెండ్స్. టమాటా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏది యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 2 చెంచాల కారాన్ని, చిన్న చెంచాడు కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా మనం వేసిన మిశ్రమం మంచిగా కలవాలంటే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది మంచిగా మరగడానికి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా డీప్ ఫ్రై చేసుకున్న అరటికాయని మనము యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన అరటికాయ ముక్కలు, టమాటా మిశ్రమము, తాలింపు మిశ్రమం మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మరో 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి. ఐదు నుంచి 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే మనము మాడిపోకుండా చూసుకోవాలి కదా, మనం చేసిన పని అంతా వృధా కాకుండా ఉండాలంటే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లాస్ట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకుంటే వేడి వేడి అరటికాయ కూర రెడీ. టమాటో అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మమ్మ నేర్పిన వంటలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం